ఉత్తరేణి, తెల్ల గలిజేరు, చెన్నంగి, అడవి చెన్నంగి, బిల్లుగుడు చెక్క అంటే బిల్లుగుడు చెట్టు నుంచి వచ్చిన తోడిక బెరడు. ఇది తెల్ల మధ్య బెరడు. చూద్దాం ఎవరికి మనం ఉపయోగించను ఏం చేస్తుందో. చెప్పులు వేసుకున్నారు. అట్లా దూరం నడు. నడవ ఇంకా నడవలే బాగా అంత దూరం పోయిందో. ఓకే, అందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసే కానీ నా ఛానల్ చూసే ప్రతి ఒక్క ప్రపంచ వ్యూవర్స్కి కానీ నా యొక్క వ్యూవర్స్ కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఆయుర్వేద అభిమానులకు కానీ మీ అందరికీ ప్రార్థించి నేను చెప్పేది ఏంటంటే, ఆయుర్వేద అభిమానులారా, బుర్ర వెంకటమ్మ అనేది గత 3 నెలల్లో అంటే దాదాపుగా అభిమానులారా, ఈ యావత్ ప్రపంచ లోకంలో అందరూ ధనికులు, మధ్యతరగతి, పేదవాళ్ళు ఉంటారు. కానీ నా ఛానల్ కానీ నా వైద్యం కానీ నేను చేసేది నా గురువులు నేర్పించిన ఒక విజ్ఞానంతో కానీ ఏంటంటే, ఈ యొక్క పేదరికాన్ని ఏ విధంగా నన్ను ఒక ఆయుర్వేదంతో ఒక దారిలోకి తీసుకురావాలనే ఒక లక్ష్యంతోనే నా యొక్క ఛానల్ పనిచేస్తుంది. కానీ ఈ బుర్ర వెంకటమ్మ, నీ పేరు బుర్ర వెంకన్న, ఇంతటి భార్య బుర్ర ఎల్లమ్మ, ఈమె గత ఒక 6 నెలలు 7 నెలల క్రితము వీళ్ళ అమ్మకు జరిగిన సంఘటనతో అత్త మీద నమ్మకంతో మాకు రిక్వెస్ట్ చేసింది. దానికి ఒప్పుకున్నాం. కానీ వీళ్ళు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళిర్రు, వాళ్ళు వైద్యం చేయించారు. ఏందో కానీ ఈమె గుండె పరిమాణం చిన్నగా ఉన్నది, ఆపరేషన్ అనేది జరగడం వల్ల ఇబ్బంది పడుతుందని అనడంతో వాళ్ళు భయపడి మాకు ఆ బాధ్యత ఒప్పచెప్పారండి. నేను కూడా ఈమె వయసు దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది, ఈమె అతుకుతుందో అని ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ నేను ఆ యొక్క పట్టించుకోలేదు. ఆ యొక్క వైద్యం మేము మొదలు పెట్టలేదు. కొద్ది కాలం తర్వాత వాళ్ళ బాధులకు మేము చేసినామండి. కానీ మేము చేసిన వైద్యం కంటే వీళ్ళు చూపించిన ఒక ఆధార అభిమానము, అంతేకాకుండా టైం టు టైం సరి అయిన సమయంలో ఆ మందు కాసం ఇచ్చిన కషాయాలు పొడి తాపేయడము, ఆ యొక్క చూర్ణాలు తాపేయడం వల్లనే ఇవన్నీ నడవగలిగింది. కానీ వీళ్ళు ఏ విధంగా చేసారు ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పు ఎల్లమ్మ, మీ అత్తేనా? అడుగు చెప్పు. మీ అత్తేనా? మీ అత్తేనా? ఈ 2 రోజులమ్మా? 3 నెలలు.
3 నెలలు దాదాపుగా 2 నెలలు వెళ్ళి 3వ నెల నడుస్తుంది అంతే కదా? నడుస్తుంది అనుకున్నావా? నడుతుంది అనుకొని నడుస్తుంది నమ్ముకుంటే మాత్రం చెప్పించినావు కదా. కానీ మరి తొడది ఎక్కడ తెలుసు? తుంచే ఇది మరి ఎటు నడుస్తావు అనుకున్నావమ్మా? ఇక నువ్వు బాగా చేస్తావు కదా, మా అమ్మకు బాగా చేయించినావు కాబట్టి అది నమ్మకంతో. కానీ మరి 2 బరువులు వేసినావు, 2 బరువులు ఉంచుకున్నదా? 2 కాళ్ళ బరువులు అలా వీడియోలు ఉన్నది. ఉంచుకున్నది సార్. ఎప్పుడు మరి ఉంచుకునే కాలం ఎందుకు అది మరి ఒక్కోసారి ఉంచుకుంటాను, ఒక్కోసారి బీగుతాను. అది చెప్పు మరి, అంతేనా? 2 కాళ్ళు ఎవరికైనా చెప్పి మీకు అందరూ తెలిసేది ఏంటంటే, ఒక్క కాలు ఇరిగిన 2 కాళ్ళకు బరువు వేసినప్పుడు వైద్యుడు ఖచ్చితంగా ఆ 2 కాళ్ళు బరువు ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడే 2 సరైన మార్గంలో చక్కగా ఉండి నడవగలుగుతుంది. అర్థమైందా? అయినా ఇవ నడుస్తుంది, అంతేనా? అది మీరు మరి ఎందులో పెట్టిరు? మీ ఇచ్చిన మందును ఏ విధంగా దాపించినావు? మంద నీళ్లు కలిపి ఆ మందు పోసి టైం అంతేనా? టైం టు టైం నీళ్ళ కలిపి కొంచెం గోరువెచ్చని నీళ్ళ డైరెక్ట్ మంచి నీళ్ళు దాపించినవా? మంచి నీళ్ళు దాపించిన గోరువెచ్చగా దాపించినవా? గోరువెచ్చని నీళ్ళు దాపించిన. చూడండి, మీకు చూపించిన తెల్లగలి జీరు ఒకటి, అడవి చెన్నంగి అంటే కసవింద చెట్టు, మన ఉత్తరేణి చెట్టు, మడి మీ ఇచ్చిన పొడి, విలుగుడు చెట్టు, తెల్ల మధ్య చెక్క, వీటితోనే మీ అమ్మ కూడా లేస్తుంది. కానీ 2 బరువులు ఈ ముసలమ్మ 2 బరువులు ఎప్పటికి ఉంచుకున్నావా? చెప్తుందా? అది తీసేసినవా? అందుకే ఇటు వంక నడుతున్నావు. ఇప్పుడు కూడా ఏం లేదు, అప్పుడప్పుడు బరువులే నీ ఇచ్చిన యొక్క పొడి ఉన్నది దాపి ఇంకా పక్కా నడుస్తుంది. వేసుకో అప్పుడప్పుడు. నడుస్తావా? అందుకే నడిచినావా? నమ్మకం ఏంటంటే బాగా చేస్తానని నడిచినావు. కానీ ఇంకా మంచిగా నడుస్తావా? ఓకే, మీరు ఇంకా మంచిగా చూసుకోరి. ఇంకా మార్గంలోకి వస్తే ఇంక తైలం ఇస్తా, ఖచ్చితంగా నడుస్తావు. నేను చెప్పేది ఆయుర్వేద మళ్ళీ ఒకటే, మీ అందరికీ ఏ వైద్యుడు చేయని ఎవరు చేయని ఇలాంటి ఒక సీరియస్ కేసులు కానీ ఏదే కానీ వైద్యుడు చెప్పినట్టుగా కుటుంబీకులు నడుచుకోవాలి. దాంతో ఇలాంటి పేషెంట్ నడుచుకోలే. 2 బరువులు అయితే ఒకటే బరువు ఉంచుకునేది, ఇంకొక బరువు కూడా తీసేసి, అంతేనా? అందుకే ఆ కాలు అనేది కొంచెం వంకరగా అయినా నడుస్తుంది, ఇంకా నడవగలుగుతుంది. మంచిగా ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా అందరూ వర్ధిల్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి. నడు దూరమై తాడు కాలు మంచిగా నడు. అది చూడండి, మంచి ఎట్లా నడుతుందో నడిపేయాలి.